రావా? బాగున్నానన్నయ్య. ఏంటి కృష్ణ ఇంత పొద్దునే బయలుదేరావు? అదేంట్రా మర్చిపోయావా? ఇవాళ రెన్యువల్ డ్యూస్ కడదా ఉన్నావుగా, పద వెళ్ళి కట్టేసొద్దాం. సారీరా, ఇవాళ కుదరదు. ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, బయటికి వెళ్తున్నాం. ఓ పని చెయ్యి, ఈరోజు నువ్వు కట్టేసేయి, రేపు నేను కట్టేస్తాను. అది కాదు జీవన్, డ్యూ డేట్ లోపు కట్టేస్తే మంచిది. డ్యూ డేట్ అయిపోతే మాత్రం ఏంటి, ఫైన్తో సహా మళ్ళీ కట్టొచ్చులే. రేపు టైం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదరా, అందుకే ఈ రోజే కట్టేద్దాం అంటున్నాను. సరే నీ ఇష్టం. అదేంటండి, అన్నయ్యతో ఫంక్షన్ అని అబద్ధం చెప్పారేంటి? ఏదో ఆ రోజు మొహమాటానికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. ప్రతి సంవత్సరం అదొక అదనపు ఖర్చులా తయారైంది. అలా అంటారేంటండి? ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం ఖర్చు అనుకుంటే ఎలా? రేవతి, నువ్వు మొదలు పెట్టావా? సర్లే, వచ్చే వారం చూద్దాం. హలో అన్నయ్య! అవునా? ఇదిగోండి మీ హస్బెండ్ క్లైమ్ అమౌంట్. నీ రుణాన్ని ఎలా తీర్చుకోగలవన్నయ్యా? ఆ రోజు ఆయన అశ్రద్ధ చేసినా నువ్వు డ్యూ డేట్ లోపలే ఆయన తరఫున డబ్బు కట్టి పాలసీ రెన్యూవల్ చేయించడం వల్ల ఈ రోజు మా కుటుంబం బతకడానికి ఒక ఆసరా దొరికింది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మాత్రమే కాదు, రెన్యువల్ సకాలంలో చేయించుకోవడం వల్ల మీరు తీసుకున్న పాలసీతో పాటు మీ మీద ఆధారపడ్డ కుటుంబానికి